హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురున్నటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం, తమిళనాడు శ్రీలంక తీరాల వద్ద కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే తెలంగాణలో రానున్నటువంటి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడి ప్రస్తుతానికి రాయలసీమకు విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమంగా బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ వారం శుక్రవారం వరకు కూడా మనకి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, కర్నూలు, కడప ప్రాంతాల్లో, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడినటువంటి 13 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇక ఆ తర్వాత మధ్యాంధ్ర జిల్లాలు గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం కురుస్తుంది. మరొక 2 రోజుల పాటు రాత్రి సమయంలో తెలంగాణ జిల్లాలో భారీగా వర్షాలు నమోదు కానున్నాయి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి తేమగాలుల ప్రభావంతో ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్లలో భారీ వర్షాలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.